వీక్షణం. రైతు దీక్షల పేరుతో బీఆర్ఎస్ చేస్తున్న షోలు ఫ్లాప్ అవుతున్నాయా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు తప్ప మిగతావన్నీ ఎగ్గొట్టిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రైతు దీక్షలు చేస్తే రైతులెక్కడా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఓన్లీ కేటీఆర్ పర్సనల్ ఇమేజ్ పెంచుకోవడానికే ఇవన్నీ షోలు చేస్తున్నారంటున్నారు. ఇంతకీ రైతు దీక్షలతో బీఆర్ఎస్ ఏం చెప్పదలుచుకుంది? గ్రౌండ్లో రైతుల కోసం జరుగుతున్నదేంటి? తెలంగాణలో ఇప్పుడు రైతు దీక్షల చుట్టూ రాజకీయం వేడెక్కుతోంది. ఓవైపు బీఆర్ఎస్ ఇదే పనిగా వరుసగా రైతు దీక్షల పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా కేటీఆర్ ఒక్కరే హైలైట్ అవుతూ జిల్లాల్లో ఈ దీక్షలను నిర్వహించుకుంటున్నారు. ఇంత చేసి ఈ దీక్షల్లో పాల్గొనేందుకు రైతులెవరూ ముందుకు రావటం లేదు. కేవలం బీఆర్ఎస్ క్యాడర్ తో వారి మధ్య నిరసనలు చేస్తున్నారు. ఎందుకంటే రైతులకు ఏమీ ఇవ్వటం లేదన్న మాట వినిపిస్తున్నారు. మరి ఏది నిజం? గ్రౌండ్లో ఏం జరుగుతుందన్నది ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ గా నల్గొండలో రైతు దీక్ష చేపట్టింది బీఆర్ఎస్. కోర్టు అనుమతి తెచ్చుకుని ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎప్పటిలాగే ఫైర్ అయ్యారు. రైతు భరోసా ఇవ్వట్లేదన్నారు. రైతుల చుట్టూ రాజకీయం తిప్పుతున్నారు. మరిది వర్కౌట్ అవుతుందా అన్నదే కీలకంగా మారింది. ఇదే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా 13 జిల్లాల్లో 400 మందికి పైగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని రైతు అధ్యయన కమిటీ అని ఒకటి క్రియేట్ చేశారు. కేసీఆర్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి రైతు ఆత్మహత్యలపై రిపోర్ట్ ఇస్తామంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల అస్సలు ప్రేమ కనిపించటం లేదంటున్నారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రియాక్ట్ అయ్యారు. 10 ఏళ్లు నల్గొండ జిల్లాను పట్టించుకోని కేటీఆర్ ఇప్పుడెందుకొచ్చారని క్వశ్చన్ చేశారు. అక్కడి నుంచి ఇక్కడి వరకు జులూస్ చూస్తుంటే నాకు ధర్నాకు వచ్చినట్టు లేదు. నాకు నిజంగా మళ్ళీ కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయినారు, మన ప్రభుత్వం వచ్చింది, మన భూపాల్ రెడ్డి తిరిగి ఎమ్మెల్యే అయిందన్నంత గొప్పగా బ్రహ్మాండంగా ఈరోజు అక్కడి నుంచి ఇక్కడి వరకు వెదకాపరితి రైతు చెప్పిన మాట నేను చెప్తున్నా. పాలిచ్చే ఆవును వద్దనుకొని మరి ఇలా ఎగిరెగిరి తంతున్న దున్నపోతులను తెచ్చుకొని మీద పెట్టుకుంటే ఏమొచ్చింది? నాకంటే వయసులో చిన్న అయినా కానీ అమెరికాలో చదువుకున్నాడు, గదే నేర్చుకొచ్చుకుని మర్యాద. నేను తిట్టాలంటే తిట్టిననుకో తలకాయ పలికి చచ్చిపోతురాలు. నేను తిట్టదలుచుకోలే, ఎందుకంటే వేస్ట్ ఫెలోస్ గురించి ఏం తిట్టాలి? దీపం పాపం మూతపడే దుకాణం, అది సగం దుకాణం పడ్డది. 9 అసెంబ్లీ పార్లమెంట్లో 3వ స్థానం 7 డిపాజిట్ పోయింది. 10 సంవత్సరాల అధికారం ఉండి లల్లు ప్రసాద్ పార్టీ నయం ఇంకటే. ఇన్ని రోజులుగా రైతు భరోసా ఏదని ప్రశ్నించారు గులాబీ లీడర్లు. ఇప్పుడు రైతు భరోసా అకౌంట్లలో జమయ్యే కొద్దీ ఇదంతా సర్పంచ్ ఎలక్షన్ల కోసమే అన్న కొత్త వాదన తీసుకొచ్చారు. మొత్తంగా రైతులను రెచ్చగొట్టే ఉద్దేశమే ఎక్కువగా కనిపిస్తోందన్న వెర్షన్ను కాంగ్రెస్ వినిపించింది. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోకుండా ఇప్పుడు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని కాంగ్రెస్ అంటోంది. నల్గొండలో కేటీఆర్ కామెడీ షో చేశారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అంటున్నారు. వ్యక్తిగతంగా షో చేయటం తప్ప అక్కడికి వెళ్లి చేసిందేమీ లేదంటున్నారు. వ్యవసాయానికి పెద్దపీట వేసింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దీన్ని చూసి ఓర్వలేక చిల్లర మల్లర రాజకీయాలతోటి రాష్ట్రాన్ని దోచుకొని ఇవాళ అప్పుల పాలు చేసి మళ్ళీ గురిగింజ కింద నలుపెరిగినట్టుగా కేటీఆర్ మాట్లాడుతుండు. ఇప్పటికే కోర్టు కేసులు ఎదుర్కొని ఈ ఫార్ములా కేసులు అనుమతి లేకున్నా దేశ సంపదను విదేశాలకు తాకట్టు పట్టి దొంగగా దొరికిపోయిన కేటీఆర్ రైతుల మీద నువ్వు ముసరి కన్నీరు గార్చేది. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు తప్ప ఇచ్చిందేమీ లేదన్న వెర్షన్ను కాంగ్రెస్ వినిపిస్తోంది. ఆ రైతు బంధు కూడా కొండలు గుట్టలకు ఇచ్చి ప్రజాధనాన్ని వేస్ట్ చేశారని ఫైర్ అవుతున్నారు. బీఆర్ఎస్ పాలనలో రోజుకో రైతు ఆత్మహత్య చేసుకున్నాడని 2014-2020 మధ్యకాలంలో తెలంగాణలో 6121 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని హస్తం నేతలు గుర్తు చేస్తున్నారు. పెట్టుబడి సహాయం పేరుతో విత్తన రాయితీ, వ్యవసాయ పనిముట్లు, యాంత్రీకరణ రాయితీలన్నీ తీసేశారంటున్నారు. కేటీఆర్ ఎందుకు రైతు దీక్ష చేశారో చెప్పాలన్న ప్రశ్నలు సంధిస్తున్నారు.
రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చినందుక అని క్వశ్చన్ చేస్తున్నారు. బడ్జెట్లో 70% రైతన్నలకే పెద్దపీట వేసి వ్యవసాయ పనిముట్లకు కానీ, సబ్సిడీలకు కానీ, రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీలో ముందున్నటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి వీటిని చూసి ఓర్వలేక నీ చిల్లర మల్ల ధర్నాతోటి నీకు రైతులు సహకరించకున్నా, నీ పార్టీ క్యాడర్ సహకరించకున్నా ఇలా నీ రైతు ధర్నా అట్టలు ఫ్లాప్ అయినా మరి మొక్క మేడ పెట్టుకుంటామని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. గత కేసీఆర్ సర్కార్ ఇచ్చిన రుణమాఫీ హామీని కూడా సరిగా చేయలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 2018 డిసెంబర్ 11 నాటికి 1,00,000 వరకు ఉన్న క్రాప్ లోన్లను మాఫీ చేస్తామని 2018 ఎన్నికల టైంలో బీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఆ కట్ ఆఫ్ డేట్ నాటికి రాష్ట్రంలో 40.66 లక్షల మంది రైతులు 25,936 కోట్ల పంట రుణాలు తీసుకున్నట్లు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ తేల్చింది. రూల్స్ లెక్కలోకి తీసుకుంటే సుమారు 37 లక్షల మంది రైతులకు 20,141 కోట్ల రూపాయల రుణాలను మాఫీ అవుతాయని బ్యాంకర్లు తేల్చారు. రెండోసారి అధికారంలోకొచ్చిన 2 ఏళ్ల దాకా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ జోలికి వెళ్లలేదు. దీంతో వడ్డీలు పెరిగి రైతులు ఇబ్బందులు పడ్డారు. రైతులు డిఫాల్టర్లుగా మారిన సంగతిని, వడ్డీలు పెరిగి ఇబ్బందులు పడ్డ పరిస్థితి తెలుసుకోవాలంటున్నారు. అంతేకాదు రైతు రుణమాఫీ కోసం ఔటర్ రింగ్ రోడ్ను 30 ఏళ్ల పాటు లీజ్కిచ్చేసి పాక్షికంగా చేసిన రుణమాఫీ సంగతిని కాంగ్రెస్ నేతలు తెరపైకి తెస్తున్నారు. రుణమాఫీ అని చెప్పి 4 విడతలుగా 25,000 అని చెప్పి అందులో సగం వడ్డీలకే పోయినాయి. మరి మీ నాయన కేటీఆర్, మీ బావ హరీష్ రావు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఈ రైతులకు రుణమాఫీ చేస్తే ఇప్పుడు మా ప్రభుత్వానికి ఇంత పెద్ద ఎత్తున భారం ఎక్కడిదని అడుగుతున్నాం. రైతులు ఎందుకు ఇంత దగా పడుతున్నారు? మీరు రుణమాఫీ చేస్తే మీ రుణమాఫీ చేయకనే కదా మా ప్రభుత్వం 21,000 కోట్లతోటి 25 లక్షల మందికి రుణమాఫీ చేసింది. ఇది చూసైనా నీ కళ్ళు కానొస్తలేవా? ఇదే కాదు, కేంద్రం తెచ్చిన ఫసల్ బీమా యోజనలో గత కేసీఆర్ ప్రభుత్వం చేరలేదు. అలాగని సొంతంగా కొత్త పథకాన్ని కూడా తేలేకపోయింది. దీంతో అకాల వర్షాలు పడ్డప్పుడల్లా రైతులు పూర్తిగా నష్టపోయారు. ఎకరానికి 10,000 అది కూడా ఇవ్వలేకపోయారు. గిట్టుబాటు ధరలు కల్పించలేకపోయారు. ఓసారి సన్నాలు వద్దన్నారు, ఇంకోసారి వరి వేస్తే ఉరే అన్నారు, పంటలను ప్రభుత్వం కొనబోదన్నారు. ఇలా ఎన్ని చెప్పారో అవన్నిటినీ రైతులకు గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇందుకేనా రైతు దీక్షలు చేసేదంటూ నిలదీస్తున్న పరిస్థితి. రైతులను ఓటు బ్యాంకుగా చూసినంత కాలం రాజకీయం ఇలాగే ఉంటుంది. నిజానికి రైతులను స్వయం సమృద్ధి సాధించేలా కార్యక్రమాలు ఉండాలి. పెట్టుబడి సహాయం ఓకే, మరి గిట్టుబాటు ధర, సకాలంలో పంట కొనుగోళ్లు, అకౌంట్లలో డబ్బులు వేయటం, పంటల బీమా, రాయితీలు ఇవన్నీ కూడా ఉండాలి కదా. వీటికి సమాధానంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఒక్కో పథకాన్ని పట్టాలెక్కిస్తోంది. దేశ చరిత్రలో ఎవరూ ఆలోచించని విధంగా రైతు కూలీలకు కూడా ఏడాదికి 12,000 అందించే స్కీమ్ను ప్రారంభించింది. రైతుల సంక్షేమం విషయంలో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎలా ముందుకెళుతున్నాయో ఓసారి చూద్దాం. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ అప్పటికప్పుడు ఓట్లు గంపగుత్తగా పడతాయని రైతు బంధు స్కీమ్ ప్రకటించారు. అనుకున్నట్లుగానే వర్కౌట్ అయ్యింది. రెండో విడత అధికారం చేపట్టిన తరువాత రైతు బంధు, రైతు బీమా బూచి చూపి రైతులకు దక్కాల్సిన మిగతా కార్యక్రమాలన్నీ నిలిపివేశారు. ఎలాంటి రాయితీలు లేకుండా చేశారు. చివరికి పంటలు నష్టపోయినా పరిహారం దక్కలేని విధంగా చేశారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. రుణమాఫీ కూడా 4 ఏళ్లకు చేసి అవన్నీ వడ్డీలకు పోయేలా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక రైతులకు సంబంధించి అన్ని విషయాలను స్ట్రీమ్లైన్ చేస్తూ వస్తోంది. ఖజానాపై అప్పుల భారం ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ అమలు చేసింది. 2 లక్షల లోపు రుణాలున్న వారికి హామీ ఇచ్చినట్లుగానే ఏడాదిలోపే మాఫీ చేసేశారు. భారం ఎంతన్నది చూడలేదు. రైతులకు రుణమాఫీ చేయకపోతే వడ్డీల భారం పెరిగిపోయి డిఫాల్టర్గా మారి
ఇంకెన్ని సమస్యలు ఎదుర్కొంటారన్న ఉద్దేశంతో ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని 2 లక్షల లోపు రుణాలున్న వారికి కుటుంబ యూనిట్గా మాఫీ చేశారు. ఆ తరువాత పంటల బీమా స్కీంలో చేర్చారు. రాష్ట్రంలో వచ్చే వానాకాలం నుంచి ప్రారంభించనున్న పంటల బీమా పథకాన్ని అమలు చేసేందుకు భారతీయ వ్యవసాయ బీమా సంస్థ ఏఐసీ ముందుకొచ్చింది. ప్రైవేట్ బీమా సంస్థల కంటే లాభదాయకంగా, రైతులకు మేలు కలిగేలా ప్రభుత్వానికి జవాబుదారీగా ఈ పథకాన్ని నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏఐసీ ప్రతిపాదించింది. తెలంగాణలో 2021 నుంచి పంటల బీమా పథకం అమలు కావటం లేదు. దీంతో బీమా ప్రీమియంను తామే చెల్లించి రైతులకు ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించింది. నిబంధనల మేరకు బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వ సాయంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. ఇది అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోతే ఎంతో కొంత ఆర్థిక సహాయం అందటం ద్వారా రైతు నష్టాల పాలవకుండా చేయబోతోంది. సో పెట్టుబడి సహాయం ఇచ్చేసి చేతులు దులుపుకోకుండా రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కీలకం. నిజానికి కేసీఆర్ హయాంలో వరి వేస్తే ఉరే అని, సన్నాలు వేయొద్దని, పంటల్ని కొనబోమని ఇలా రకరకాల స్టేట్మెంట్లతో రైతుల్ని గందరగోళానికి గురిచేశారు. రోజుల తరబడి తూకాలు వేయకుండా తాలు, తరుగు, తప్ప, తేమ అంటూ ఇబ్బందులు పెట్టిన సందర్భాలున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రోజుల వ్యవధిలోనే ధాన్యం కొని వాటి డబ్బుల్ని కూడా అంతే వేగంగా రైతుల అకౌంట్లలో జమ చేశారు. ఇక రైతు భరోసా విషయంలో గతంలో ఎకరాకు 5,000 1,000 పెంచి 6,000 ఇస్తున్నారు. భరోసా నిధుల జమ కూడా ప్రారంభమైంది. త్వరలోనే అందరూ రైతులను కవర్ చేయనున్నారు. రైతు బంధు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఎత్తేసిన రాయితీలన్నిటినీ రేవంత్ ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. వ్యవసాయ యాంత్రీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు అవసరమైన 20 రకాల సాగు సామాగ్రిని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పరికరాలకు కొంత మొత్తం సబ్సిడీ కూడా ఇవ్వనుంది. ఇందులో ట్రాక్టర్లు, కల్టివేటర్లు, పురుగు మందులు పిచికారీకి డ్రోన్లు, పవర్ స్ప్రేయర్లు వంటి పరికరాలుంటాయి. ఈ ఎక్విప్మెంట్ను సప్లై చేసే కంపెనీలతో ఒప్పందం చేసేందుకు వ్యవసాయ శాఖ టెండర్లు కూడా ఆహ్వానించింది. టెండర్ల దాఖలుకు గడువు ఫిబ్రవరి 7, 2025గా నిర్ణయించారు. అటు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కు డిమాండ్ పెరుగుతుండటంతో తెలంగాణలో 1,00,000 ఎకరాల్లో ఆర్గానిక్ సాగును రాయితీలిచ్చి చేయించాలని రేవంత్ ప్రభుత్వం డిసైడ్ అయింది. గత కేసీఆర్ సర్కార్ పక్కన పెట్టేసిన కేంద్ర ప్రభుత్వ పథకాలన్నిటినీ రాష్ట్రంలో ఒక్కొక్కటిగా అమలు చేయిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది రైతుల ఆదాయాన్ని పెంచడం, సాగులో విప్లవాత్మక మార్పులు తీసుకురావటం, స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహించటం ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. రైతు దీక్షలతో బీఆర్ఎస్ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ పనిచేయవంటున్నారు హస్తం నేతలు. మేము మీటింగ్ పెడితే అక్కడ పల్లీలు అవన్నీ అమ్ముకుంటానికి వస్తారు, ఐస్ క్రీమ్లు. అంతమంది కూడా లేరు. ఆ సభలో ఆయన ఏ ముఖం పెట్టుకొచ్చిండు, ఎందుకు వచ్చిండు? 11 సీట్లు, 60-70 వేల మెజార్టీ, పార్లమెంట్ క్యాండిడేట్, 6 లక్షల మెజార్టీ, సౌత్ ఇండియాలో హైయెస్ట్ నల్గొండ, నెక్స్ట్ భువనగిరిలో 3-4 లక్షల మెజార్టీ, ఏదో ఏకలింగం 2-3 వేలతో గెలిచి ఇంకా ఎందుకు వచ్చిండ్రు నల్గొండకు? ఫ్లోరైడ్ని పెంచి పోషించిన 10 ఏళ్ళ. గత కేసీఆర్ హయాంలో కేంద్ర ప్రభుత్వంతో పంతాలకు పోయి కేంద్ర రాష్ట్రాలు సంయుక్తంగా అమలు చేయాల్సిన చాలా పథకాలను మూలన పడేశారు. దీంతో రాష్ట్ర వాటాలు కట్టకపోవడంతో ముఖ్యంగా రైతుల విషయంలో కేంద్ర పథకాలు అమలు కాకుండా పోయాయి. అన్నీ ఇచ్చాం, అన్నీ చేశామన్న మాటలు తప్ప వ్యవసాయం చేసే అసలైన రైతులకు ప్రోత్సాహకం కరువైంది. సబ్సిడీలు మూతబడ్డాయి. కానీ ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో చేసిన వాటి కంటే ఎక్కువ చేస్తూనే రాయితీలివ్వటం, కొర్రీలు లేకుండా పంట కొనుగోళ్లు చేపట్టడం ఇవన్నీ రైతులకు చాలా మేలు చేశాయి. అంతేకాదు వ్యవసాయం, రైతుల విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో కోదండరెడ్డి చైర్మన్ గా వ్యవసాయ కమిషన్ను కూడా ఏర్పాటు చేసింది. సో ఇవన్నీ 13 నెలల కాలంలో జరిగినవే. మిగతా పాలనా కాలం నాటికి రైతులను మంచి పొజిషన్కు తీసుకెళ్లేలా రేవంత్ ప్రభుత్వం పూర్తి ప్రణాళికతో వెళుతోంది. For more videos like this, subscribe Big TV channel.